హాయ్ ఫ్రెండ్, చూడండి ఈరోజు మనం నల్లేరు కాడలతోటి పచ్చడిలా చేసుకున్నాం చూపిస్తాను. సరేనా? ముందుగా మనము ఇట్లా చేతికి ఆయిల్ రుద్దుకుందాం. ఆయిల్ రుద్దుకున్న తర్వాతకి ఒక చాక్ తోటి ఇట్లా ఈ గెనుపులు ఉన్నాయి కదా, ఇట్లా తీసుకోవాలి. ఇట్లా ఈ మూలలు మాత్రమే తీసుకోవాలి. ఇట్లా మొత్తం తీయాల్సిన అవసరం లేదు. ఇట్లా ఈ చివర్లు మాత్రమే. చూడండి, ఇవన్నీ ముక్కలు ఇప్పుడు దాకా మనం తీసినాం కదా, ఇవే ముక్కలు అనమాట. ఇందులో ఇప్పుడు ఉప్పేసి వాటర్ పోసి కలుపుకుందాం. చూడండి, కల్లుప్పు అయితే వేసుకుందాం ముందుగా. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు పోసుకున్న తర్వాత ఇట్లా జాగ్రత్తగా కలుపుకుందాం, లేకపోతే ఏబులేక చేతులు దురదొచ్చేస్తాయి. చూడండి, ఇప్పుడు కడిగి గిన్నెలోకి అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ తీసుకుందాం. ముందుగా అయితే పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇది మంచిగా దోరగా వేయించుకుందాం. కానీ ఈ పచ్చడి మాత్రం ఎంత టేస్ట్ అంటే అంత టేస్టీగా ఉంటుంది. అలాగే బొక్కలకి చాలా బలం, కీలవాపులు ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిగా తక్కువ అవుతుంది. ఇప్పుడు కాస్త జీలకర్ర వేసుకుందాం పచ్చిమిరపకాయలలో. వీటితో పాటు మంచిగా ఎగుతాయి, నూనె ఉంది కాబట్టి. అలాగే తెల్ల నూనె కూడా కాసిన పోసుకుందాం. ఇందులో మంచిగా చిట్టుపట్లు ఆగడలాగా వేయించుకుందాం మిర్చితో పాటు. అలాగే కొంచెం ధనియాలు కూడా వేసుకుందాం. చూడండి, మంచిగా వేగినాయి మొత్తం. అలాగే కొంచెం ఎల్లిపాయలు కూడా ఇప్పుడే వేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం. మిర్చి తీసుకున్నాం కదా బయటికి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకుందాం. చూడండి, ఆయిల్ వేడెక్కింది కదా. ఇప్పుడు ఈ నల్లేరు కారం ఇంటి వేసుకుందాం. వేస్తే మంచి కలుపుకుందాం నాలుగు పక్కల. చూడండి, గల్లుప్పు అయితే వేసుకున్నాం కొంచెం ఇప్పుడే మగ్గేటప్పుడు. చూడండి ఎట్లా మంచిగా అవుతుంది కదా ఫ్రై. చూడండి, ఇలా ఫ్రై కానివ్వాలి. చూడండి, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఈ నల్లేరు కాడలలోనే వేసుకొని మంచిగా వాడుకుందాం. చూడండి, కొత్తిమీర మంచిగా మగ్గింది కదా. అలాగే మనం నానబెట్టుకున్న కొంచెం చింతపండు అయితే వేసుకుందాం. చూడండి, దీన్ని కూడా నూనెలోనే కొంచెం వాడనిద్దాం, పచ్చివాసన లేకుండా ఉంటుంది చింతపండు. చూడండి, చింతపండు మంచిగా మగ్గింది కదా. ఇప్పుడు దీన్ని చల్లారనిచ్చి మిక్సీకి అయితే వేసుకుందాం. చూడండి, మిక్సీ జార్లో ఇప్పుడు మనం ఫస్ట్గా వాడుచుకున్నాం కదా పచ్చిమిర్చి, నూగులు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ఫస్ట్ వీటిలో వేసుకుందాం. ఇవి పట్టుకున్న తర్వాత నల్లేరు కాళ్ళు కూడా ఇంగ్లీష్ పట్టుకుందాం. చూడండి, మిక్సీ పెట్టినాం కదా, ఇది అయింది. చూడండి, అంత ఒలిస్తే ఇంత అయింది. ఇప్పుడు దీన్ని తాలింపుకి వేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఒక ప్యాన్లో మనం ఆయిల్ అయితే తీసుకుందాం తాలింపుకి. చూడండి, తాలింపు గింజలు అయితే వేసుకుందాం. ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. చూడండి, ఎండుమిరపకాయలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఏ పచ్చడి అయినా సరే. కానీ అన్నంలో తింటుంటే మస్తు టేస్ట్ అండి ఎండుమిరపకాయలు మాత్రం. అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం. తాలింపులోకి పసుపు కూడా వేసుకుందాం. ఇంకా అయిపోయిందండి, తాలింపు వేసుకుంటే కథం. చూడండి, తాలింపు అయితే అయింది కదా. ఇప్పుడు ఇలా కలుపుకుందాం. చూడండి, చట్నీ మాత్రం అయిపోయింది. సూపర్ అంటే సూపర్గా ఉంది. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. సరేనా?